హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినని. మనలో చాలామందికి అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటున్నారు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో ఆడుకున్న వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు, నేను మాత్రం అస్సలు నా పొజిషన్ ఏం బాగాలేదు, లైఫ్లో ఏం చేయాలి దేవుడా అని చెప్పి ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ఖాళీగా ఉన్నాడు ప్రతి ఒక్కడు ఇదే ఆలోచిస్తాడు. మనం ఏం చేయాలన్నా సరే, ఏం అవ్వాలనే మనం ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నాం అసలు. ఉదయం అంతా తిరిగేసి సాయంత్రం వచ్చి పడుకునే ముందు లైఫ్ గురించి ఆలోచిస్తే సరిపోదు. తెల్లవారు నుంచి కష్టపడి నానా చాకరీ చేసి ఆఫీసులో లేదా కష్టపడి తన ఫీల్డ్లో ఏ ఫీల్డ్ అయినా ప్రాణం మొత్తం పెట్టి అంత కష్టపడుతుంటేనే అలాంటి వాడి లైఫే సరిగా లేనప్పుడు ఏ పని చేయకుండా, ఏది ఆలోచించకుండా, శుభ్రంగా ఇంట్లో పెట్టిన తిని లైఫ్ గురించి ఎలాంటి ఇది లేకుండా కేవలం రాత్రిపూట ఒంటరిగా ఉండి పడుకునేటప్పుడు ఫ్యాన్ వైపు చూస్తూ అలాగా ఏంటి లైఫ్, రేపు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అందరూ బాగున్నారని ఆలోచించినంత మాత్రం నా లైఫ్ మారుతుందా? కష్టపడకుండా ఏం జరగదు భయ్య. కానీ ఈ కష్టపడే ప్రాసెస్ ఉందని చూసారా, ఆ కష్టపడే ప్రాసెస్లో నీకు అదృష్టం యాడైతే ఇంకొద్ది ఫాస్ట్గా ఎదుగుతాయేమో తప్ప, ఇలా నువ్వు రోజు పడుకొని లేచి మళ్ళీ పడుకునే ముందు జీవితం గురించి ఆలోచించినంత మాత్రాన నీ టైం బొక్క, నీకు నిద్ర బొక్క తప్ప ఇంకేమీ జరగదు. చెప్తున్నా కదా, ఇందాక చెప్పినట్టు 24 గంటలు కష్టపడినోడి జీవితం ఏమవుద్దో తెలియట్లేదు. అలాంటిది నువ్వు ఏ ఎఫర్టు పెట్టకుండా, ఏం చేయాలో తెలియకుండా, ఏ స్విగ్గీలో వేసుకుందాం, ర్యాపిడో వేసుకుందాం, జొమాటో వేసుకుందాం అని చెప్పి బైకుల మీద తిరుగుతూ రాత్రి వచ్చేసరికి ఒళ్ళు నొప్పులకి ఇల్లు నొప్పులు అని చెప్పేసి ఏంట్రా ఈ జీవితం అనుకుంటే మాత్రం సరిపోదు అన్నా. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసా అన్న? వద్దన్న, ఈ స్విగ్గీల దగ్గర, ఊబర్ల దగ్గర, ర్యాపిడోల దగ్గర ఆగిపోకండి. మనకి ఎంత ఫాస్ట్గా ఉంటే మన లైఫ్ అంత ఇదిగా ఉంటుంది. ఖాళీగా కూర్చొని ఉంటారు చూడండి, తెల్లారు లెగడం, మళ్ళీ తెల్లవారు కాదు భయ్యో, 11 గంటలకు హాఫ్ డే అయిపోయిన తర్వాత 11 గంటలు లెగడం, టిఫిన్ చేయడం, బయటికి వెళ్ళడం, రావడం, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఇంట్లో భోంచేస్తాం లేదో తెలియదు, మళ్ళీ నైట్ వచ్చి భోంచేస్తాం లేదో తెలియదు, కానీ పడుకోవడానికి మాత్రం వస్తాం. పడుకునే ముందు మాత్రం లైఫ్ గురించి ఎలా ఆలోచిస్తామంటే, ఆ రోజు అంతా ఏదో లైఫ్ మొత్తం కష్టపడిపోయి జీవితం గురించి ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఆలోచించి డిస్కషన్లు చేసి లేదా ఏదో పని చేసి వచ్చినంతగా ఫీల్ అయ్యి నైట్ మళ్ళీ 2-3 వరకు తర్వాత పడుకుంటాడు. సో దీనివల్ల ఎవరికి ఉపయోగం? నీకు కానీ, మీ అమ్మ నాన్నలు కానీ, నిన్ను ప్రేమించిన అమ్మాయికి కానీ, నీ చుట్టూ తిరిగిన వాళ్ళకి కూడా ఇది ఉండదు భయ్య. అంటే కొన్ని రోజులకి ఎలా అయిపోతావు అంటే, ఇలా నీకు అలవాటు అయిపోయి రెస్పెక్ట్ అనేది పోతూ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మా నాన్నలు మనం ఏం చేసినా చేయకపోయినా సరే మనల్ని అల్లారు ముద్దుగానే చూసుకుంటారు, మన కొడుకు కింగే అంటారు. కానీ ఎన్ని రోజులు వాళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయి. వాళ్ళు కూడా అనుకుంటారు, ఫ్యామిలీలో ఎవడో ఎదిగినోడు ఉంటాడు, ఆయన చూసి నా కొడుకు కూడా ఇలా అయితే బాగుంది కదా అని ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఆశని చంపేద్దు భయ్య. మనం ఏంటంటే కష్టపడకూడదు, సుఖపడిపోవాలి. ఎలా అవుద్ది భయ్య? ఈవెన్ ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళు కూడా కష్టపడితేనే వాళ్ళు సుఖపడతారు. కష్టపడకుండా పైసా రాదు, అలా వచ్చిన డబ్బు నీ దగ్గర ఉండదు. ఏ బెట్టింగ్లోనే వేస్తాం, ఇదేస్తాం అదేస్తాం, ఈజీ మనీ వచ్చినది ఏది కూడా నీ దగ్గర ఉండదు. కష్టపడితేనే సుఖపడతాం. ఇంకా ఎలా ఉందంటే అన్న, ప్రతి వాళ్ళకి అలాగా వాళ్ళకి బెట్టింగ్లో ఎంత వచ్చింది, అందరూ ఎంత వస్తుంది, ఈజీ మనీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ స్విగ్గీలో డెలివరీ బాయ్గా కానీ బైక్ ట్యాక్సీగా చేస్తున్న వాళ్ళు కూడా అదే వస్తుంది. ఏంటంటే వీళ్ళు వీడియోలు అవి చూసి ఏదో వచ్చేస్తుంది, 2000 వచ్చేస్తుంది, 3000 వచ్చింది దిగుతున్నారు, కానీ దాంట్లో దిగిన తర్వాత సున్నా. సో అలా కష్టపడినా పర్లేదు భయ్య, ఎంతో కొంత అదే జీవితం కాకుండా ఎంతో కొంత కష్టపడినా పర్లేదు. అలా కాకుండా కష్టపడకుండా కేవలం రాత్రిపూట నిద్రపోయినప్పుడే జీవితం గురించి ఆలోచిస్తే ఇంకా మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం? మన అమ్మ నాన్నల కోరికలు ఎప్పుడు తీరుస్తాం? మన అమ్మ నాన్నల కోరికలు కూడా తీర్చక్కర్లేదు భయ్య, మన కోరికలు మనం తీర్చుకుంటే చాలు. అంటే ఆ కోరికలు అంటే వేరే కోరికలు కాదు, ఓపెన్గా చెప్పేస్తున్నాను. మనకు ఒక మంచి బట్ట వేసుకోవాలని ఉంటుంది, ఒక బ్రాండెడ్ వాచ్ పెట్టుకోవాలని ఉంటుంది. రే మన పక్కన ఉన్నాడు, మనతో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు, బండి కొన్నప్పుడు మనకి ఎలా ఫీల్ వస్తుంది? మన అమ్మ బాబు మనకు కొనిచ్చిన బాగుంది కదా ఫీల్ వస్తుంది. కానీ ఆ బండి నేను కొనుక్కుంటాననే ఫీలింగ్ నీకెందుకు రావట్లేదు? తర్వాత వాడు ఇంక బాగా చదువుకొని ఒక ఉద్యోగం కొడతాడు, ఏదో జాబ్ చేసుకుంటే ఒక కారు కొంటాడు, ఇల్లు కట్టిస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇలా సొల్లు చెప్పుకుంటూనే ఉంటావు. సో దీన్ని బట్టి కష్టపడకుండా వచ్చిన డబ్బు, కష్టపడకుండా వచ్చిన సుఖం తాత్కాలికమే. ఏదైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిద్దాం భయ్య. ఏదో ఒక రాత్రిలో మారిపోద్ది జీవితం నేను చెప్పను. అలా మారాలి అనే అంత అదృష్టవంతులు అయితే మనం ఎలా ఎందుకుంటాం? అది లేకే కదా కష్టపడమనేది. అలా కాకుండా ప్రతిసారి గింజిగిపోయి చేతులు నొక్కేసుకొని ఇది నొక్కేసుకొని దేవుడు అన్ని వాళ్ళకేస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. వాడు ఎఫర్ట్ పెడుతున్నాడేమో, ఆ ఎఫర్ట్ పెట్టడం వల్లే దేవుడు ఎంతో కొంత అదృష్టాన్ని ఇస్తున్నాడేమో. మనం అసలు ఎఫర్ట్ పెట్టం, ఏమీ పెట్టం, కానీ గొప్పలం అయిపోవాలి, అనుకున్నవి జరిగిపోవాలి, మన కళ్ళన్నీ తీరిపోవాలి.
అన్నా ఇందాక చెప్పినట్టు రోజులో 24 గంటలు జీవితం గురించి, కుటుంబం గురించి ఆలోచించిన వాళ్ళకే దిక్కు లేదన్న. అలాంటిది ఏ ఆలోచన లేకుండా, ఏ ఎఫర్టు లేకుండా, ఏమవ్వాలో తెలియకుండా ఇలా గాలికి తిరిగితే ఇంకెప్పుడు నువ్వు బాగుపడతావు? ఎప్పుడు నీ కుటుంబాన్ని బాగుపడతావు? ఎప్పుడు నువ్వు నమ్ముకున్నోళ్ళని చూసుకుంటావు? ఏం లేదన్న, లైఫ్ అనేది ఇదే. ఇలానే ఉంటది. అలా అని చెప్పి ఇలానే కంటిన్యూ చేసేస్తాను. మా అమ్మ, బాబు తిండెడుతున్నారు లేదంటే సరిపోతుందంటే ఎందుకు ఆ జీవితం నాకు అర్థం కాదు. ఒక్కసారి డబ్బు సంపాదించు, ఒక మంచి పని చేయి, కష్టపడు. డబ్బు సంపాదించిన తర్వాత నీకు ఇంట్లో ఇచ్చే రెస్పెక్ట్ గాని, నీ రిలేటివ్స్ దగ్గర వచ్చే రెస్పెక్ట్ గాని వేరే లెవెల్‌లో ఉంటది. అంతేగాని నీ బలాదూరుగా తిరిగేసాం, వచ్చేసాం, పడుకున్నాం, తెల్లారితే లేసాం ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు చెప్పినా మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ డెలివరీలు చేస్తున్నోళ్ళు, ఈ బైక్ టాక్సీ చేస్తున్నోళ్ళని అడగండి. కష్టం అంటే ఎలా ఉంటదో. దోల తీరిపోద్ది. నేను అదే చెప్తున్నాను ఆళ్ళకి కూడా. ఆ ఎఫర్ట్ ఏదో వేరే ఫీల్డ్‌లో పెట్టండిరా బాబు అని నేను ప్రతి వీడియోలో ఆ టాపిక్‌ని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నానంటే అది కరెక్ట్ కాదు. ఈ జెన్‌జీ జనరేషన్‌లో చాలామంది వీటికి అడిక్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఫీల్డ్ అనేది కరెక్ట్ అస్సలు కాదు. ఒక 6 ఏళ్ళు చేస్తావు, తర్వాత ఏం చేస్తావు? సో, అందుకే పర్మనెంట్ సొల్యూషన్ వైపుగా వెళ్దాం. ఆ పర్మనెంట్ సొల్యూషన్ నువ్వే చెప్పొచ్చు కదా భయ్యా అని చాలామంది అడిగితే నేనేం చెప్తానంటే, నేనేం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంటది భయ్యా. నువ్వేం చేయాలో నీకు ఒక క్లారిటీ ఉంటది. ఆ విధంగానే ఎళ్ళాలి తప్ప ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు అని చెప్పి నువ్వు ఒక డైవర్ట్ అయితే ఎందుకు పనికి రాకుండా పోతాం లైఫ్‌లో. సో, మళ్ళీ చెప్తున్నా, రోజులో 24 గంటల జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ఒక 1 అవర్ దానికి ఎఫర్ట్ పెట్టండి. 24 గంటలు నువ్వు జీవితం గురించి ఆలోచిస్తున్నాను అయినా ఏమవ్వట్లేదంటే ఆలోచన ఏముంది భయ్యా, పైసా ఖర్చు లేనిది. ఫ్యాన్ ఏసుకుంటావు, మంచం మీద పడుకుంటూ ఆలోచిస్తావు. కానీ ఎఫర్ట్ పెట్టాలి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని గురించి కనీసం గూగుల్ సెర్చ్ చెయి. గూగుల్‌లో తెలుసుకో, కాంటాక్ట్స్ తీసుకో, మాట్లాడు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటది ఈ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని అలాంటివి ఏవి లేకుండా కేవలం పడుకునే ముందు ఆలోచిస్తానంటే కష్టపడకుండా సుఖపడలేవు అంతే.